హాయ్ అండి. ఈరోజు వీడియోలోని టేస్టీగా టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కొంచెం గట్టిగా ఉన్న టొమాటోల్ని కేజీ తీసుకొని బాగా కడిగి తుడిచి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం తరిగిన టొమాటోల్ని వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 2½ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఒకసారి కలిపి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. దాన్ని కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లోని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 100 గ్రాముల నూనె తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు, 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి ఎర్రగా వేగాక మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న టమాటో పచ్చడిని వేసి ఇందులో బాగా ఉడకనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవపొడి, 150 గ్రాముల వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఇది మనకి ఇడ్లీ, దోశ, రోటీస్, రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా మనం పచ్చడి చేసిన దాంట్లో రైస్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.